అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం బుచ్చిబాబు గారి కథా సంపుటి మేడమెట్లు నుండి కొన్ని కథలను ఆస్వాదిస్తున్నాం. ఈరోజు పశ్చాత్తాపం లేదు అన్న కథను మొదలుపెట్టేద్దామా? పశ్చాత్తాపం లేదు కథ. బుచ్చిబాబు గారి కథ ప్రారంభం. కమలమ్మ నన్ను మళ్ళీ 2 చీరలు కొని తీసుకురమ్మంది. క్రితంసారి కొన్న చీరలు తన స్నేహితులు ఎంతో బాగున్నాయి అన్నారట. ఎవళ్ళు ఏ చీరలు ధరిస్తే బాగుంటారో నాకు బాగా తెలుసునంటుంది. చీరల నాజూకు, నాణ్యం, మన్నిక, బార్డర్ల అమరిక నాకు తెలిసినంతగా మా వాళ్లల్లో ఎవ్వరికీ తెలియవుట. నిజానికి నాకు వాటి విషయం అంతగా తెలియదు. ఈ కాస్తలో అతిశయం ఎందుకు? నాకు బొత్తిగా తెలియవని ఒప్పేసుకుంటున్నాను. భారతంలో ధర్మరాజు ఏదో సందర్భంలో ధర్మమూర్తిగా పేరు పడ్డాడు. ఆ పేరు నిలబెట్టుకునేందుకు చాలా బాధపడినట్లుగా కనిపిస్తాడు. ఇతరులు మనల్ని పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్ల కొన్ని బాధలు పడతాం. పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే ఇంకెంతటి చిక్కుల్లో పడతామో. కొందరిని గురించి కొన్ని అభిప్రాయాలు స్థిరపడతాయి. వాటికి అనుగుణంగా ప్రవర్తించడానికి వారు చాలా యత్నాలు చేసి ఆ అభిప్రాయం తప్పు కాదని రుజువు చేసేందుకు నటించడం మొదలు పెడతారనుకుంటాను. కమలమ్మ నాకు చీరల విషయం బాగా తెలుసు అన్నప్పటి నుంచి నేను చీరల కొట్ల చుట్టూ తిరగడం తప్పింది కాదు. మహా కొనేవాళ్లాగా లోపలికి వెళ్ళడం, రకరకాల చీరలు తీయించి చూడడం, ఏవి ఎవరికి బాగుంటాయో ఊహించుకోవడం, వాటి ధరలు, అవి ఎక్కడెక్కడ తయారయ్యేది తెలుసుకోవడం పరిపాటైపోయింది. ఆ ఊళ్ళో నా పని చూసుకొని కమలమ్మ చీరల కోసం కొట్లో ప్రవేశించేటప్పటికీ సాయంత్రం 4 అయింది. కొట్టువాడు రకరకాల చీరల్ని నా ముందు పరిచి వర్ణించడం మొదలుపెట్టాడు. పావుగంట పరామర్శించినా ఏ చీరలు బాగున్నాయో నేను నిర్ణయించలేకపోయాను. అన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కువ ధరున్న చీర మరీ బాగున్నట్లు కనిపిస్తుంది. అదేం చిత్రమో. వాటిని చూసినప్పుడు మన దేశంలో ఎంత గొప్ప పనివాళ్ళు ఉన్నారో ఊహించడం, వెనక ఇంకా ఎంత గొప్ప పనివాళ్ళు ఉండేవాళ్ళు. అగ్గిపెట్టెలోంచి చీరని విప్పి కట్టుకున్న ముంతాజ్ బేగం, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇంకా వెనక్కి వెళ్ళి గార్గి, మండోదరి, దమయంతి. చీరల ప్రస్తావన వచ్చినప్పుడు అందరికంటే ముఖ్యంగా స్మరణకొచ్చే ద్రౌపది మొదలగు సౌందర్యమూర్తుల్ని ఊహించుకోవటంలో ఆనందం ఉంది. చీరల డిజైన్స్ను బట్టి, అద్దకం అమరికను బట్టి వాటిని మొదట్లో సృష్టించిన పనివాడిని ఊహించడం మరీ తమాషాగా ఉన్నా, అమ్మేవాడు ఇదేమన్నా కొనే బాపతేనా అన్నట్లు విసుగుతో కనుబొమ్మలు చిట్లించగానే మా అమ్మమ్మ తయారు చేసిన బొంతలో గుడ్డ పేలికల మాదిరి ఊహా దృశ్యం తుత్తునియలై పోతుంది. అంత పని జరిగింది. కొట్టువాడికి విసుగు పుట్టి మరో వ్యక్తికి చూపించడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ముంతాజ్ బేగం, ఝాన్సీ లక్ష్మీబాయి, గార్గి, మండోదరి, దమయంతి, ద్రౌపదులు, అది ఇది కాదది అని వారభిరుచులను బట్టి చీరలను ఎన్నుకోవలసిందిగా చెప్తూనే ఉన్నారు. వాళ్ళు ఎన్నైనా చెప్తారు. వాళ్ళందరిది బంగారు ఛాయ. వాళ్ళు ఏ చీర ధరించినా బాగానే ఉంటారు. కమలమ్మది నల్లటి ఛాయ. అట్లాగంటే కోపం వస్తుంది. కాబట్టి చామన ఛాయ అంటాను. అంచేత డాబుగా కొట్టొచ్చేటట్లు కనబడే దట్టమైన రంగుల చీరల్ని తోసేసి కొంచెం లేత రంగులవి బయటికి లాగాను. అటూ ఇటూ చూశాను. ఎందరో మగవాళ్ళు, ఆడవాళ్ళు కనిపించారు. ఆ గుంపులో అమ్మేవాడెవడో తెలియక అటూ ఇటు చూసి తల పంకించి రమ్మన్నట్లుగా సంజ్ఞ చేసి మళ్ళీ
ఆ చీరల దొంతరలోంచి ఒక చీర పైకి లాగి ఇది బాగుందా అన్నాను అప్రయత్నంగా పక్కనున్న వ్యక్తికేసి చూడకుండా. దానికంటే ఆ సిమెంట్ రంగుది బాగుంది అంది ఆ వ్యక్తి తాలూకు కంఠం. తత్తరపడి తిరిగి చూసేటప్పటికీ ఆ వ్యక్తి ఒక స్త్రీ. క్షమించమందామని లోపలనుకున్నా కానీ నాకంటే చిన్న వ్యక్తిని క్షమించమనడానికి మనస్సు ఒప్పుకోలేదు. ఆమె 20 ఏండ్ల లోపుదిగా కనబడింది. లేకపోతే ఆ స్నఫ్ కలర్ది కూడా బాగుంది అంది ఆమె మళ్ళా. ఆవిడ ఎన్నిన చీరని వదిలేయడం కష్టంగా తోచింది. ఎందుకంటే కమలమ్మకి స్నఫ్ సిమెంట్ కలర్లు బాగుండవు. ఇవి కొంచెం నల్లటి వాళ్ళకి బాగుంటాయంటారా అన్నాను. నాకంటే నలుపా అంది. ఆమె నలుపు కాదు, బాగా ఎరుపులో జత. హబ్బే మీకే, మీరు ఎట్లా చెప్పాలో తెలియలేదు నవ్వింది. చాలా నలుపు అన్నా. నాకు నవ్వొచ్చింది. ఎవరికి చీరలు అంది. కమలమ్మని మా చుట్టం అన్నా. ఆడమనిషి ఎంతసేపు బేరం చేసినా కొట్టువాడికి విసుకుండదు కాబోలు. చక్కా వచ్చాడు. ఆమె చనువుగా మాట్లాడడం కొంచెం ధైర్యం కలిగించింది. మీరు కట్టుకున్న చీర చాలా బాగుంది అన్నా. అలా అంటే స్త్రీలు తృప్తి పడతారని తెలుసు నాకు. ఇదా అని చీరకేసి చూసుకుంది. ఇది పట్నంలో కొనుక్కున్నా, పాతదైంది. అలాంటివి ఇక్కడ లేవనుకుంటా అంటూ ఏదో గుణిగే. తొందరగా తనకు కావలసిన చీరలు 2 ఏరేసి బిల్లు తెమ్మంది. నాకు తేలడం లేదు, మీరు తేల్చండి, మీకు లాంటివి బాగా తెలిసినట్టుగా తోస్తోంది మీకు అన్నా. ఆమె గర్వంగా నవ్వింది. పోనీ ఆ కమలమ్మనే కొట్లోకి తీసుకురాలేకపోయారా అంది. కమలమ్మది ఈ ఊరు కాదు, మీది మాది కాదు. ఆఖరికి 2 చీరలు ఆవిడ ఏరిపెట్టింది. కమలమ్మకి కోపం వచ్చినా సరే అనుకుని సిమెంట్ రంగుది కూడా ఏరాను. ఆమె మరింత గర్వంగా తన సమ్మతిని తెలియజేస్తూ తల పంకించింది. చిల్లర తెచ్చే లోపల నేను అప్రయత్నంగా ఆమెకేసి చూడటం మొదలుపెట్టాను. అసలు నాకు స్త్రీలంటే చెడ్డ సిగ్గు, అందులో పరాయిదంటే భయం కూడా. కానీ ఆమెలో అమాయకత్వాన్నుండి జనించిన చనువు, నాతో స్వేచ్ఛగా మాట్లాడొచ్చు అని ఆహ్వానిస్తున్నట్లు కనబడే చురుకుదనం, విచక్షణ చేసి విలువలు కట్టడానికి ఇంకా అలవాటు పడని యవ్వనం తాలూకు దగ్గరితనం, ఈ రకం ఆకర్షణ ఆమెలో ఉండడం మూలాన్న కాబోలు తబ్బిబ్బు నుండి తేరుకుని సాఫీగా మాట్లాడగలుగుతున్నాను. మాట్లాడిన కాసేపు ఈమె చక్కనిదేనా అన్న ప్రశ్న రాలేదు. జాకెట్టు గుడ్డలు చూడరు అంది. నాకు నవ్వొచ్చింది. ఆమె మెడకేసి చూశాను. 2-3 గొలుసులు కనిపించాయి. ఎర్ర రంగు చీర కొంగు మెడ చుట్టూ లాగి కండువాలాగా వెనక్కి వేసుకుంది. మీకు ఇందులో ఏది బాగుంది అంది మరికొన్ని బట్టలు చూపించి. జనం పలచబడ్డారు. అరగంట కొట్టింది కొట్లో గడియారం. నేను చీరల సంచి తీసుకుని గుమ్మంలోకి రాగానే చాలాసేపు నుంచి కురవడం మొదలెట్టిన వర్షం పెద్దదైంది. ఆమె కూడా వచ్చింది. వర్షంలో ఎలా వెళ్ళడం? నేను అదే అనుకుంటున్నా. కొట్టువాడు సిద్ధం చేసిన కుర్చీ మీద కూర్చుంది. మరి మీకో అంది. పర్వాలేదు అన్నాను. మీరేం చేస్తున్నారు? నేనేమీ చెయ్యను, అప్పుడప్పుడు కథలు వ్రాస్తుంటాను. ఆశ్చర్యంతో నిజంగా అంది. కానీ అలా చెప్పినందుకు విచారించా. కథలను గురించి కొత్త వాళ్లతో, అందులో స్త్రీలతో విమర్శించడం నాకు విసుగు. నేనెప్పుడు మీ పేరు వినలేదే అంటే, అస్సలు నేనెప్పుడు చదవనులేండి. స్కూలు కథలు పాఠాలతోనే సరిపోతుంది. బతికేవరా దేవుడా అనుకున్నాను. కథలంటే నవల్సా? బాగా పెద్ద కథ అయితే నవల్స్ అంటారు. నన్ను గురించి చాలా అడిగింది, తనను గురించి చాలా చెప్పింది. మా ఇద్దరిలోనూ ఏమీ సమానంగా లేవు.
ఆమె తండ్రి వృత్తి వేరు, ఆమెకి తల్లిదండ్రులు గతించారుట, అన్నగారు ప్లేడరుట, అన్న దగ్గరే ఉంటోందిట. వాళ్ళ తల్లిని గురించి చాలాసేపు చెప్పింది. సంభాషణ ఇంకా వ్యర్థంగా కనబడకుండానే వాన వెలిసింది. ఆమె లేచింది. నేను కదిలాను. అప్పుడో ప్రమాదకరమైన ప్రశ్న వేసింది. మీకు పెండ్లయిందా? లేదు. రోడ్డు మీదికి చేరుకున్నాం. బయట చల్లగా ఉంది. పక్షుల అరుపులో చలి వల్ల వణుకుతున్న వంకర్లు వినిపిస్తున్నాయి. మీకు అన్న మెల్లిగా. నాకు కాఫీ తాగాలనుంది అలా అని చెప్పా. తను తాగుతానంది. నాకు మొదట్లో భయంతో వచ్చినా చీకటి వల్ల కొంత ధైర్యం చిక్కింది. మమ్మల్ని ఎవరు చూచినా పర్వాలేదని. పైగా నాది పొరుగురు. హోటల్లో మూల గదిలో చేరుకున్నాం. మీ విషయం చెప్పారు కాదు అన్న ఇందాకటి ప్రశ్నని రెట్టించి. లేదు లేదు అని తన భుజాలకేసి సిగ్గువల్ల కాబోలు చూసుకొని నవ్వింది. నేను ఆమెతో మాట్లాడుతున్నా నా మనస్సు అక్కడ లేదు. ఎందులోనూ అంగీకరించని మేము వివాహం విషయంలో ఒకటయ్యాం. మా ఇద్దరికీ పెండ్లిండ్లు కాలేదు. అదే గాలిలో దూరంగా కనిపించే మా స్నేహ భవనానికి పునాది. తర్వాత ఇద్దరం మౌనంలో పడ్డాం. ఇంకా మాట్లాడేందుకు ఏమీ కనిపించలేదు. ఏమన్నా తీసుకుంటారా? తీసుకున్నాంగా. ఏం తీసుకున్నాం? చీరలు కదూ. హబ్బే అది కాదు, ఏమన్నా పుచ్చుకుంటారా అని. అదా, వద్దు వద్దు నవ్వింది. అందమైన పళ్ళ వరుస. ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్కి జరిగే పోటీకి ఆమె నవ్వుతున్న ఫోటో పంపాలని ఉంది. మరి మీరో? నేనేమిటి? ఏం పుచ్చుకోరు? హో అదే అని నవ్వుతూ జేబు రుమాలు నా పళ్ళకడ్డంగా పెట్టుకున్నాను. పళ్ళ వరుసలోంచి ఒక పన్ను కాస్త వెనక్కి ఉంటుంది నాది. అందుకని మళ్ళీ నిశ్శబ్దం. క్లీనరు కప్పులు ప్లేట్లు లాక్కుపోతున్న ధ్వనులు. వాడు నల్లగా ఉన్నాడు. తలకేదో ఎర్రటి గుడ్డ. అజంతా చీకటి గుహలో గోడ మీద చిత్రంలో రాజాగారి కాళ్లకు పీటగా వెన్ను వంచి కూర్చున్న ఆ కుర్రాడి చిత్రంలా. నేనే బిల్లు చెల్లించా. బయటికి నడిచాం. వాడు నల్లగా ఉన్నాడు. తలకేదో ఎర్రటి గుడ్డ. అజంతా చీకటి గుహలో గోడ మీద చిత్రంలో రాజుగారి కాళ్లకు పీటగా వెన్ను వంచి కూర్చున్న ఆ కుర్రాడి చిత్రంలా. నేనే బిల్లు చెల్లించా. బయటికి నడిచా. నడుస్తూ వెళ్తున్నా. అక్కడితో రోడ్డు 2 పాయలుగా చీలింది. మీరు లేకపోతే చీరల సెలక్షన్ ఇంత తొందరలో ఇంత సంతృప్తికరంగా అవకపోను అన్నాను. ఏదో మాట్లాడాలి కదా అని. నన్ను అండి ఎందుకంటారు? మీకంటే చిన్నదాన్ని కదూ. అనకండి అన్నదామె. ఈ చిన్న పెద్ద పట్టింపులు 40 పడిలో పడిన వాళ్ళకు కానీ ఆమెకెందుకు? ఏళ్ల పట్టింపు పెట్టుకున్న వాళ్ళు తమ పట్టింపు ముదిరిన కొద్దీ యవ్వనానికి దూరమైపోతున్నారన్నమాటే. పేరు చెప్పింది. కమల అని. మా కమలమ్మది. మీది? కాదు కాదు, నాది. ఒకటే పేరే. చిత్రంగా లేదు అన్నాను. నాది ఫలానా ఊరు అని చెప్పాను. మాది మీ ఊరికి దగ్గరే అంది. ఇక్కడ కాలేజీలో చదువుకుంటోందిట. సెలవులు ఇచ్చారుట. ఊరికెళ్లే ముందు ఏవైనా చీరలు కొనుక్కెడదామని తనని ఫలానా కొట్లో ఉండమని తను కూడా వస్తానన్న స్నేహితురాలు ఎందువల్లనో రాలేదుట. ఆమెకు తమ్ముడున్నాడట. పట్నంలో కాలేజీలో చదువుకుంటున్నాడట. తనిక్కడ తమ్ముడక్కడ విడివిడిగా ఉండి ఎందుకు చదువుకోవటం అని అడగాలనిపించింది. కానీ అవన్నీ నాకెందుకు ఎందుకు అనుకుంటే అడగాలని ఎందుకు అనిపించింది. కానీ అవన్నీ నాకెందుకు ఎందుకు అనుకుంటే అడగాలని ఎందుకు అనిపించింది. ఏమిటో నాకంతా గందరగోళంగా ఉంది. తనింటికి రమ్మనమంటుందేమో అనుకున్నా. కానీ అలా అనలేదు. మీ ఊళ్ళో మీ ఇల్లు ఎక్కడా? మా ఇల్లు ఎక్కడుండేది, ఎలా ఉండేది అంతా చెప్పాను. సరే,
నే పెడతా అన్నాను. నా కేసి చిత్రంగా జాలిగా చూసింది. తన హృదయంలో బాధ, కంఠంలో భాష దిగమింగుకుని. కమలమ్మని అడిగానని చెప్పండి అని కదిలి వెళ్ళిపోయింది. నేను అక్కడే నిలబడిపోయాను. ఆమె కేసు చూస్తూ మధ్యలో 2 మార్లు నా వైపు తిరిగి చూసింది. జడ చీరలో కలిసి, 2 చీకట్లో కలిసి మెరిసి మెరిసి అంతర్ధానమైంది. అనుకోకుండా నా నేత్రాలు తడిసినాయి. నాకు దిగులేసింది. నా గొడవ అర్థం కాక నరాలు దోవ తప్పి తిరుగాడుతున్నాయి. నేను అబద్ధం చెప్పాను, నాకు పెండ్లి కాలేదని. ఏమీ తెలియని అమాయకురాలతో ఈ అసత్యం చెప్పడంలో నా ఉద్దేశ్యం నాకు అర్థం కాలేదు. మిగతా అన్ని విషయాలు నిజం చెప్పాను. ఎందుకు? సమయానికి నా తార్కిక జ్ఞానం, నా బుద్ధి నోరు మూసుకున్నాయి. నన్ను సంప్రదించకుండానే నా పంచేంద్రియాలు ఏకమై ఆ అబద్ధం నా చేత చెప్పించాయి. అంతే అంతే భాష యొక్క విలువ. నాకు నా భావాల మీద శరీరానికి ఉన్నంత అధికారం లేదన్నమాట. చిన్నపుచ్చుకున్నాను. నా మీద నాకు కోపం వచ్చింది. అలా పెళ్ళి కాలేదంటే ఆమె అసూయ లేకుండా నాతో స్వేచ్ఛగా మాట్లాడుతుందనా? నిజం చెప్పి ఆమెని వంచలేననా? ఆమెను నిజంగా కోరి ప్రేమిస్తుందనుకుంటే నాకు భార్య ఉంటే మాత్రం ప్రేమించడం మానుతుందా? మరెందుకు అబద్ధం? లేక సంసారానికి నే బానిసనని ఒప్పుకోవడానికి నాలోని వ్యక్తిత్వం ఇష్టపడక తిరగబడి అసత్యం చెప్పించి ఉండొచ్చు. బ్రహ్మచారి స్వేచ్ఛని అనుభవిస్తున్నాడనుకుంటాడు. స్త్రీకి అతనిలో క్రొత్తదనం, లోతు, ఎవ్వరూ పొందని స్వచ్ఛమైన ప్రేమ ఉంటాయని అతని అభిప్రాయం. పెళ్ళి కాగానే ఆ కొత్తదనం నశించి స్వేచ్ఛ పోగొట్టుకోగానే స్త్రీ ప్రపంచంతో అతని స్నేహబంధనాలు నశించాయన్న ఒక వెర్రి నమ్మకాన్ని పరిహసించడానికా నా అబద్ధం? పెండ్లయి ఏడాదే అయిందనుకోండి. ఏడాదైనా 7 ఘడియలైనా భార్య ఉన్నవాడు లేనివాడి క్రింద ఎలా లెక్కింపబడతాడు? అలా అబద్ధం చెబితే ఆ స్త్రీ సంతోషించి తనతో మరింత స్వేచ్ఛగా మాట్లాడనిస్తుందని భావం కాబోలు. పైగా మా జీవితాలలో మేము మళ్ళీ ఎన్నడూ కలుసుకోం కదా అన్న ధైర్యం ఒకటి. ఆ కాసేపు అబద్ధం చెప్పి ఆమెను సంతోషపెట్టడంలో పెద్ద పాపమేమీ కనిపించదు. ప్రవర్తన హృదయం వల్ల ప్రబోధింపబడింది. మంచి చెడ్డలు ప్రవర్తన జరిగిపోయిన తర్వాత తాపీగా ఆలోచించే బుర్ర మీద ఆధారపడింది. మంచి చెడ్డలు ప్రవర్తన జరిగిపోయిన తర్వాత తాపీగా ఆలోచించే బుర్ర మీద ఆధారపడ్డాయి. అసత్యం చెప్పైనా సరే ఆమెని సంతోషపెట్టమని హృదయం కోరింది. ఇంద్రియాలు ఆమోదించాయి. కానీ నా బుద్ధి ఒప్పుకోదు. నన్ను చాలా బాధ పెట్టింది. కమల అమాయకత్వం, ఉత్సాహం తలుచుకుంటే నా అంత చెడ్డవాడుంటాడా అనిపించింది. నాలో నేను సమాధానపడేందుకు చాలా రోజులు పట్టింది. నేను కమల మళ్ళీ ఎన్నడూ కలుసుకోం కదా. కలుసుకున్నా ఈ సంభాషణంతా మర్చిపోయి ఉండొచ్చు. లేకపోతే తర్వాత వివాహం జరిగిందని చెప్పొచ్చు. ఇంటికి రాగానే నా మీద నాకు మరింత కోపం రావడం మొదలెట్టింది. నా భార్య కమల కంటే చక్కనిది. ఎందుకీ లేనిపోని ఆరాటం? నా ఉద్దేశ్యం ఏదైనా అబద్ధం పొరపాటు అనడానికి నిదర్శన నన్ను కొన్ని నెలలు బాధించడమే. అబద్ధం పొరపాటు అనడానికి నిదర్శన నన్ను కొన్ని నెలలు బాధించడమే. నన్ను ఈ పాడు నైతిక దృష్టి అలా అవస్థపడేటట్లు తర్ఫీదు చేసింది. చేసిన నేరం కంటే పడే బాధ ఎన్నో రెట్లు ఎక్కువ. 7 ఏడాది గడిచింది. అది వేసంగి. నేను నిద్ర నుంచి లేచేటప్పటికి 4 దాటింది.
నిద్ర నుంచి లేవకపోతే లేవకపోదును. రంగడు ఎవరో వచ్చారండి అని లేపాడు. ఎవర్రా? ఎవరో ఒక ఆయన మీరుండారా అంటూ గుమ్మంకాడా నిలబడ్డారండి. లోపలికెళ్ళి మొహం కడుక్కొని తువ్వాలతో తుడుచుకున్నా. ఫ్లాస్క్లో కాఫీ పోసుకొని తాగుతున్నా. రంగడు గుమ్మంలో నిలబడ్డాడు. మీరుండారని చెప్పానండి. ఆ వచ్చిన ఆయన సందు చివర బండి కాడికి వెళ్ళాడండి. అందులోంచి ఓ అమ్మగారు దిగారండి. అంటే బండిలోంచి అండి. వారు తిన్నంగా వచ్చేసి ముంగల గదిలో కూకున్నారండి. ఆ వచ్చిన ఆయన ఓ బుట్ట కూడా తీసుకొచ్చారండి. ఆ బుట్టలో మామిడి పళ్ళండి. మళ్ళా ఆయన తిన్నంగా సందులో బండి కాడికి వెళ్ళాడండి. అమ్మగారేరి ముంగల గదిలో కూకున్నారండి. ఛ, మనమ్మగారురా. అమ్మగారు గుళ్ళోకి వెళ్ళారు. వచ్చిందెవరు చెప్పమా? గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఎంతసేపు అయింది? ఎక్కడున్నారు అనుకుంటూ లేచి వెళ్ళాను. వీధి గదిలో కూర్చుంది కమల. నరాల నృత్యం నిలబెట్టేటందుకు గుప్పిడి బిగించుకున్నారు. తేళ్ల కుటుంబాన్ని మింగినట్టుగా ఉంది నా కంఠం. కమలకింకా జ్ఞాపకం ఉండే మాట. ఎందుకుండదు? వాళ్ళు మిగతావన్నీ మర్చిపోయి తప్పకుండా జ్ఞాపకం ఉంచుకునేది ఒక్కటే. నే ఆడిన అబద్ధం బయటపడి ఉంటుంది. ఎందుకంటే బల్ల మీద మా పెళ్ళి ఫోటో ఉంది. వాడి కీర్తి ప్రపంచమంతా ఎక్కడ వ్యాపించిందో అనే భయం వల్ల కాబోలు ఫోటో తీసిన వాడి పేరు, వాడి కొట్టు పేరు, తీసిన తారీఖు, నెల, సంవత్సరం పెద్ద పెద్ద అంకెలతో అక్షరాలతో ఉన్న ఒక అట్టని ఆ ఫోటోలో సగం ఆక్రమించేటట్లుగా అడ్డంగా అతికించు కూర్చున్నాడు. గోడల్ని మరికొన్ని పటాలున్నాయి. హిందీ ఫిలిం తారలు, మొదటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ రవీంద్రనాథ్ ఠాగూర్ పటాలు, పొట్టి శ్రీరాములు క్యాలెండర్ బొమ్మ. ఎక్కడి నుండి రావడం? ఎంతసేపు అయింది అన్నాను. అటూ ఇటూ చూసి ఏదైనా పత్రికని తేదీ కనబడకుండా ఆ పెళ్లి ఫోటో మీద కప్పాలని బల్లపైన క్రింద సర్దడం మొదలెట్టాను. ఈ ఊళ్ళో మా పెత్తల్లి ఉందిగా, తమ్ముడికి పెళ్లి సంబంధం ఉంటే పిల్లని చూడ్డానికి వచ్చాం. అలాగా వీలుగా మరే పత్రిక కాగితం కనబడలేదు. అయినా ఇప్పుడేం చేసినా లాభం లేదు. ఆ ఫోటో పైన తేదీని గుర్తించి ఉంటుందని నేను ఎందుకు అనుకోవాలి? ఒకవేళ గుర్తించినా అది ఆ ఫోటోగ్రాఫరు కొట్టు అవతరించిన తేదీగా సమర్థించకూడదా? రంగణ్ణి కాఫీ తీసుకురమ్మన్నాను. అక్కర్లేదు, ఇప్పుడే తాగొచ్చా. పర్వాలేదు, కాఫీ ఎంత. పిల్ల నచ్చిందా? వాడికి నచ్చాలిగా. మరే ఇంత తొందరలో కలుసుకుంటామనుకోలేదు అని నవ్వింది. అవును, ఇంత తొందరలో. మరి భూమి గుండ్రంగా ఉంటుందిగా. ఈ చీర ఆ రోజున కొన్నదే. అవునవును, చాలా బాగుంది. ఎలాగైనా మీకు చీరల విషయం బాగా తెలుసు అన్నాను. ఇది వెనక అన్నమాటే. నా పేరు మర్చిపోయారా? లేదు, కమల. మరి మీరు అనడం ఎందుకు? ఇద్దరం నవ్వుకున్నాం. పక్కనున్న బుట్టకేసి చూశాను. మామిడిపళ్ళే తెచ్చారా? నవ్వింది. గోడలకేసి 4 మూలలా చూసింది. ఈ చీర కూడా చాలా బాగుందే. కమలమ్మ ఇక్కడుందా అంటూ చిలక్కొయ్యని ఉన్న ఊదారంగు పట్టు చీరకేసి చూసింది. ఎంత పని జరగాలో అంత పని జరిగింది. చిలక్కొయ్యని నా కోటు పక్క ఆవిడ చీర కూడా తగిలించుంది. నాకు మా ఆవిడ మీద ఒళ్ళు మండింది. ఆ గొప్ప చీరని 10 మంది చూడాలనా? వీధి గదిలో పెట్టడం. తన చీరలకి ఆ బీరువా 2 ట్రంకులు చాలవు. తన చక్కదనం చూచుకుంటూ తన వ్యక్తి అలంకరణలో నిమగ్నురాలైన ఇల్లాలు గృహాలంకరణం గురించి పట్టించుకోదని ఊరికే అన్నారా పెద్దలు? హెబే కాదు,
అంటే అది చీర కాదంటారా? ఆహా, అది కమలమ్మది కాదన్నమాట. ఈసారి కూడా అబద్ధం చెప్పి లాభం లేదని తెలుసుకున్నాను. ఎలానూ తెలియక మానదు, ఆ గాయం ఎలానూ తగులుతుంది కనుక ముందే సిద్ధపడ్డం మంచిది. నీకు తెలియదేమో, ఈ మధ్య ఎవరే ఆ కొత్త చుట్టం? నాకు మరింత కోపం వస్తుంది. మాట్లాడుకునేందుకు ఎన్నో విషయాలుండగా ఆ చీర విషయం ఒక్కటే రెట్టించి అడగడం స్త్రీ దృక్పథం ఎంత ఇరుకైందో తెలుపుతుంది. హెబే, ఎవరూ లేరు, నా భార్యది అని ఆమె కేసి చూడకుండా బల్ల మీద గుడ్డం లాగి వేలుకు చుట్టుకుంటున్నా. ఆమె తన ఆశ్చర్యాన్ని ఎలా ప్రకటించిందో చూడలేదు. నీకు భార్య అంటూ వేలుని నా వైపు చూపింది. అందులో విశేషం ఏముంది? నాకప్పుడు చెప్పలేదే. లేదని కూడా చెప్పావు. ఎదురుగుండా ఫోటో ఉండగా ఆ ఫోటో చూసి నిజం తెలుసుకుని కూడా ఏమీ తెలియనట్లు నా చేత చెప్పించి తాను పొందిన వినోదంలో ఎంత కసి ఉందో. ఈ మధ్యనే కాపరానికి వచ్చిందంటే కొన్ని చిక్కులున్నాయి. ఈ మధ్యనే కాపరానికి వచ్చిన భార్య తాలూకు చీరలు వీధి గదుల్లోకి విరబోసుకు రావు. నిజం చెప్పదలుచుకున్నప్పుడు పూర్తిగా చెప్పడం మంచిది. నాకప్పుడు చెప్పలేదే. లేదని కూడా చెప్పావు. అవును. ఏమవును? అయింది. ఎందుకు? అందరి మొగాళ్ళలాగే నాకును. అది కాదు, అప్పుడు అలాగా ఎందుకు చెప్పావు? ఏమో తెలీదు, అలా చెప్పాలనిపించింది. చిత్రంగా ఉంది. నీకు తెలుసు. నాకేం తెలుసు? రంగడు కాఫీ కప్పులు టేబుల్ మీద పెట్టాడు. కమల తాగనంది. పోనీ మామిడి పళ్ళు కోసి పెట్టినా అని బుట్ట నా కేసు లాగాను. ఆ బుట్టని తన కేసు లాక్కుంది. కిళ్ళీలు పట్టుకురమ్మని రంగణ్ణి పంపించి వేశాను. ఆమె లేచి గుమ్మం వైపు కుర్చీలో కూర్చుంది. ఆమెకి కోపం వచ్చేసింది. అసూయతో మిళితమైన ఒక మంట చెలరేగినట్లు కళ్ళు పదే పదే మూస్తోంది. రక్తం ఎరుపుతో ఆమె చెక్కిళ్ళు మెరిశాయి. చెలగాటం సహించని ఆమె కనుబొమ్మలు ముడుచుకుని నుదుటి మీద చర్మాన్ని క్రిందికి లాగుతున్నాయి. తనని ఒక్కదాన్ని చేసి నేను నా భార్య కలిసి మోసగించామని అనుకుంటోంది కాబోలు. ఆ ఫోటోలో ఆమె అన్నాను. తెలుస్తూనే ఉంది. నువ్వు నాతో ఆడిన అబద్ధానికి లోపల ఆనందిస్తున్నావనుకుంటా. ఈ వాక్యంలో ఎంతో వెక్కిరింపు, ఈర్ష్య ఇమిడ్చింది. కొన్ని నెలలు బాధపడి ఉండడం వల్ల నేను దానికంతా సిద్ధపడే ఉన్నాను. నాటకంలో పాత్రని చూస్తున్నట్లు చూస్తున్నాను ఆమెను. నువ్వట్లా అనుకోకూడదు. ఆ సమయంలో ఏదో అలా అనేశాను. నాకెందుకు అర్థం కాదు? భలేగా చేశానని లోపల గర్విస్తున్నారనుకుంటా. నువ్వు మీ ఆవిడాను. ఇందులోకి దాన్ని దించకు. అబ్బో, భార్య మాటంటే ఎంత పౌరుషం, ఎంత రోషం. హబ్బ వద్దు కమల, నన్నను. నేను సిద్ధంగా ఉన్నా. దాన్ని వద్దన్నాను అంతే. దానికి ఏమీ తెలియదు. నా దగ్గరే అబద్ధం ఆడిన వాడవు నీ భార్య ముందు ఆడకుండా ఉంటావేమిటి? నన్ను చేసిన మోసానికి సంతోషించనక్కర్లేదు. ఇలా 4 అబద్ధాలు నేర్పావంటే నిన్ను ఇలాగే అబద్ధాలతో మోసం చేస్తుంది. నాకు ఈ విషయం చాలా బాధ కలిగించింది. కమలకి నా మీద ఇంత స్వతంత్రం రావడానికి కారణం నా అబద్ధం కదా. స్త్రీలకు చనువిస్తే నీ చెప్పక్కర్లేదు, అందరికీ అనుభవమే. అట్లాంటివి అనకూడదు కమల. నన్ను క్షమించమంటున్నాను. కానీ నేను అణకువ, నమ్రత చూపిన కొద్దీ కమల కసి మరింత ఎక్కువ అవుతోంది. నేను కొంచెం బింకంగా, పెంకెగా సమాధానం చెప్తే,
చదువుకున్నవాడవు, కుటుంబీకుడవు, ఇట్లాంటి అబద్ధాలతో చాలా శ్రమపడ్డావు, కాఫీ త్రాగు అన్నాను ఆమె వాక్యం పూర్తి అవనీయకుండా. ఎందుకో నా హాస్య దృష్టి పరిగెత్తుకుంటూ నా పెదవుల మీద వ్రాలింది. ఆ నవ్వు తుఫాను ముందు పిడుగు. కమల లేచింది. కుర్చీలవి సర్దుతూ నేను నుంచున్నాను. నువ్వే ఈ పని చేశావని నవ్వక్కర్లేదు. పాపం, నీకొక్కడికే పెండ్లయిందనుకుంటున్నావు కాబోలు. నాకు పెండ్లయింది. నీకు ఏడాది క్రితమే అయితే నాకంతకుముందే అయింది. నువ్వు అలా ఎందుకు అబద్ధం ఆడావో నేను అందుకే ఆడాను. సరే, నాకు వస్తోంది నవ్వు, కానీ నీ అంత బిగ్గరగా నవ్వలేనులే. నన్నేమీ సమాధానం చెప్పనీయకుండానే వెళ్ళిపోయింది. చేతైనప్పుడు ఏడుపు, చేతగానప్పుడు నవ్వు అంటూ గొణగడం వినపడింది. నేను వెనకాలే బయలుదేరాను. రంగడు కిళ్ళీలు తెచ్చాడు. ఆమె వెళ్ళి బండిలోకి ఎక్కింది. నేను ఆశ్చర్యంతో కదలలేకపోయాను. నాలో బరువు తగ్గింది. నా అసత్య పాపాన్ని పంచుకునేందుకు స్నేహితులున్నారు. నేను అనుకున్నంత చెడ్డవాడిని కాదేమో అనిపించింది. అందరూ అంతేననుకుంటాను. ఇలాంటి సత్యం తెలుసుకోవడం కోసం అబద్ధం ఆడితేనే. కమలపై నాకు కోపం లేదు. కోపం వచ్చిన స్త్రీపై పగ సాధించడానికి చాలా అభ్యంతరాలు ఉంటాయి. కానీ క్షణక్షణము ఆమె పెద్దదై ముదుసలిగా మారుతోందని ఊహించుకుని తృప్తి పడ్డానికి ఏ ఆటంకమూ ఉండదు. వీధి చివరికి చూశాను. మా ఆవిడ దూరంగా తల వంచుకుని గుడి నుంచి వస్తోంది. రంగడిని మామిడి పళ్ళ బుట్టని బండిలో ఇచ్చేసి రమ్మని నేను లోపలికి వచ్చేశా. భార్య తనంతట తాను ఎలానూ తెలుసుకుంటుందని నిర్ధారణ అయినప్పుడు భర్త ఈ విషయం ఇతరులు చెప్పే ముందు భార్యతో తనే చెప్పివేయడం శ్రేయస్కరమేమో. సమాప్తం. ఇక్కడితో బుచ్చిబాబు గారి కథ పశ్చాత్తాపం లేదు అన్నది పూర్తి అయింది. ఆలగించినందుకు ధన్యవాదాలు.